హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో వచ్చేసి షాపింగ్, ట్రావెలింగ్, కుకింగ్, బ్యూటీ టిప్స్ అలాగే డైలీ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. ఈరోజు అయితే బెండకాయ టొమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సినవి పావు కేజీ బెండకాయలు, ఒక 2 టమాటాలు తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకున్నాను, ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక బాండి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకున్నాను. ముందుగా బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఎందుకంటే బెండకాయ ముక్కలకి కారం కానీ ఉప్పు కానీ ముందుగా వేసాము అంటే త్వరగా ఫ్రై అవ్వవు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవి కలుపుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్నర వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరలా ముక్కలన్నిటిని బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, 2-3 మినిట్స్ తర్వాత ఇలా వచ్చేసాయి. వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 10-12 మిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా అలానే వేసుకున్నామంటే టప్ టప్ అని సౌండ్ వస్తాయి, ఒక్కోసారి పేలే అవకాశం కూడా ఉంది. అందుకని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాము అంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఆ ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అవి టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీనికి కూడా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసుకున్నామంటే టొమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చక్కగా ఫ్రై అయిపోయింది. చూడండి, ఇక్కడ వాటర్ అనేది ఏమీ లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత చూడండి ఎలా ఉందో, కంప్లీట్గా వాటర్ అనేది వచ్చిపోయింది. ఇప్పుడు ఒక చిన్న ఉసిరికాయ ఎంత చింతపండు తీసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను. ఇవి వేడి మీద వేసుకున్నాము అంటే చింతపండు సాఫ్ట్ వస్తుంది, అందుకని వేడి మీదే వేసుకున్నాను నేను. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసేసి స్టవ్ కట్టేసేసుకున్నాను. ఇవి రెండు బాగా ఆరాలి. ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. బెండకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా ఆరిపోవాలి. నేనైతే దీంట్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది ఫిలిప్స్ వాళ్ళది. ఇది వెజిటేబుల్ మిక్సరు ప్లస్ కేక్ మిక్సరు, బటర్ మిల్క్ మిక్సర్, ఇంకొకటి కూడా ఉంటుంది. 2 ఉంటాయి దీనికి సెట్స్. నేను వచ్చేసి వెజిటేబుల్ మిక్సర్, ఇది వెజిటేబుల్ కట్టర్ ఇది. నేను దీంట్లో చట్నీ వేసుకుంటున్నాను. చాలా బాగా వస్తుంది. మనం రోట్లో ఎలా చేసుకుంటామో అలా వస్తుంది, కొంచెం కచ్చా పచ్చాగా. మనం మిక్సీలో వేసుకుంటే ఏంటంటే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తుంది చట్నీ అనేది. అది దీంట్లో వేసుకున్నాము అంటే కొంచెం మన రోట్లో ఎలా అయితే వేసుకుంటామో ఆ టేస్ట్ వస్తుంది. నేను తొక్కుడు పచ్చళ్ళన్నీ వీటిలోని ట్రై చేస్తుంటాను. ఇది నేను 2 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను, చాలా బాగా పనిచేస్తుంది. ఇది నేను క్రోమాలో తీసుకున్నాను ఆఫర్లో. ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు ముందుగా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు ముందుగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ చాలా ఈజీగా కట్ అయిపోతాయి. నేను క్యారెట్స్ కట్ చేసుకోవటానికి, ఆనియన్స్ కట్ చేసుకోవటానికి, ఆకుకూరలు కట్ చేసుకోవటానికి కూడా ఉపయోగిస్తుంటాను ఇది. ఇలా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ అయింది చూడండి. దాన్ని కొంచెం మళ్ళీ ఇంకొకసారి తిప్పుకున్నామంటే ఇంకొంచెం బరగ్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని మనం రోట్లో ఎలా అయితే వేసుకొని పచ్చడి చేసుకుంటామో అలానే ఒక్కొక్కటిగా నేను యాడ్ చేసుకుంటూ పచ్చడి చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, ఒకసారి ట్రై చేయండి. బెండకాయ టొమాటో చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది జిగురుగా ఉంటుంది అని ఇష్టపడరు, కానీ మనం టొమాటోస్ వేస్తాం కాబట్టి ఆ జిగురు అనేది తెలియదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను టమాటాలను కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. టమాటాలు కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం బెండకాయ ముక్కల్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయ ముక్కల్ని ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా వేసుకొని ఆ చట్నీ అనేది మిక్స్ చేసుకోవాలి. అదే మిక్సీలో అనుకోండి, డైరెక్ట్గా వేసేసుకున్నాము అంటే త్వరగా మిక్సీ అయిపోతుంది. ఇది నేను చిన్న జారు కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బెండకాయ ముక్కల్ని
చట్నీ చేసుకున్నాను. ఇది ఒకేసారి చేసుకోలేదు, అంటే అది చిన్న జారు కావటం వల్ల రెండుసార్లుగా వేసుకొని కలుపుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి. మీకు బెండకాయ ఇష్టమైన వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. బెండకాయ ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి. బెండకాయ టొమాటో చట్నీ కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము అంటే సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు కూడా ఇలా చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి కూడా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా వచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఎప్పుడు ఊరగాయలే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇలాంటి తొక్కుడు పచ్చళ్ళు అలవాటు చేశాము అంటే హెల్త్కి చాలా మంచిది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను బెండకాయ టొమాటో చట్నీ. చాలా బాగుండింది. చూసారు కదా, 2 భాగాలుగా వేసుకొని తర్వాత ఆ చట్నీని కలుపుకున్నాను. ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే మనం 2 భాగాలుగా వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలుపుకుంటే చట్నీ అంతా బాగా కలుస్తుంది. ఒకసారి ఉప్పు సరి చేసుకున్నామంటే చూడండి, ఉప్పు సరిపోకపోతే ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఇలా డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెట్టుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.